జాయినింగ్ ఇన్ అవర్ బ్రేక్ఫాస్ట్ షో. సో ఏంటి 47వ అధ్యక్షుడిగా కొంత ఆయన సంచలన నిర్ణయాలు అంటున్నారు, ప్లస్లు మైనస్లు అడ్మినిస్ట్రేషన్ వైజ్. సో ఎండ్ ఆఫ్ ద డే అందరూ మాట్లాడుకునేది ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అని. ఒక పారిశ్రామికవేత్తగా మీ అబ్జర్వేషన్స్ ఏంటి ఆయన నిర్ణయాలపై? అదే ఇంతకు వారు చెప్పినట్టు టారిఫ్స్ ఒకటి ఇంట్రడ్యూస్ చేసి ఆల్రెడీ మెక్సికో అండ్ కెనడా మీద టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. సో అదే విధంగా ఇండియా మీద కూడా టారిఫ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు, చేసే ఆస్కారం ఉంది. సో ఇండియా మీద అని కాదు, సపరేట్ అవుట్ చేసి ఇండియా మీద అని కాదు, ఇండియా మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి ఏమి టేకప్ చేసినా కూడా మార్కెట్, డొమెస్టిక్ మార్కెట్ కొంత ఉంటుంది, బట్ ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా కావాలి మనకి. సో డెఫినెట్ గా ఈ టారిఫ్స్ మూలాన దేర్ విల్ బి ఏ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా, బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ, నెంబర్ 1. నెంబర్ 2, ఐ థింక్ ఈ ప్యారిస్ అగ్రిమెంట్, క్లైమేట్ అగ్రిమెంట్ ని నుంచి విత్డ్రా చేసుకుంటున్నానని వారు అన్నారు, కానీ అమెరికా ఎప్పుడు అసలు కోఆపరేట్ చేయలేదండి గ్లోబల్ గా టు రిడ్యూస్. అంటే ప్యారిస్ అగ్రిమెంట్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే వీ హ్యావ్ టు అచీవ్ నెట్ జీరో బై గివెన్ టైమ్. So most of the countries, they have agreed for 2050 as net zero. India has agreed for 2070. So definitely now he is making it very clear. His withdrawal is nothing but making it very clear to the world that I don't care about China is polluting, and that pollution comes to our country in 3 or 4 days annadu scientist laga. So okay, whatever is the reason, but what he says is correct. It's anywhere pollution aina kuda adi it's a global thing. So for example, India తీసుకోండి, India is a very small economy, 3.5 to 4 trillion dollar economy. We pollute about 7% of the world. World pollution lo 7% we produce. So that itself shows that India has to improve quite a bit, and ఇలాంటి అన్ని జరుగుతున్నాయి. చైనా, ఇండియా ఇలాంటి వాళ్ళు. అంటే సార్ ఇప్పుడు ఇది మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఇంపాక్ట్ అంటున్నారు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ టారిఫ్ల మీద ఇంపాక్ట్ అంటున్నారు, ఆయిల్ విషయంలో ఇంపాక్ట్ అంటున్నప్పుడు మరి మాట్లాడితే మోదీ గారు నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు, మోదీ గారు కూడా ఆయన నా బెస్ట్ ఫ్రెండ్ అంటారు. మరి ట్యాకిల్ చేయగలుగుతారా ఇష్యూని? అంటే ట్యాకిల్ చేసేది ఏం లేదండి, ఫ్రెండ్షిప్ కి నేను దీనికి సంబంధం ఏంటి? అది వాళ్ళ కంట్రీని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి చూస్తున్నారు. And in the short term, America will do well, its real estate will do well, its stock market will do well, because oil, Alaska lo oil drilling start chesaru, drill baby drill antaru ippudu ee exercise. So they are going to drill everywhere, they are going to bring out the fossil fuels, pollute the world more. అంటే ఒకటి మా వ్యూవర్స్ ఒకటి చెప్పాలండి, 1.5 degrees centigrade 1950 కన్నా పెరిగితే it will affect us, and 2024 was the hottest year in the recorded history from 1950 onwards, right? Okay. And 2 degrees ganaka perigite chala cities will face trouble. Like for example, coastal cities main ga New York, Visakhapatnam, Calcutta, Bombay, Shanghai, Manila, itla rakakala countries where economies depend upon, each country's economy depend upon their ports. The port's operational days will come down because of increase in the sea levels, flooding, tsunamis, earthquakes, forest fires. So itaniti molana the economies will get affected. So if US is a big economy, 22 trillion economy adi. So if it starts polluting, it will affect globally. So as a person who is a climate maverick like me, are very much worried on that aspect. But as far as US is concerned, this is good for them in the short term. But for the planet Earth, Mother Earth, it is very bad in the long term, what he is trying to do. So I think he is only thinking about his country currently, which we can't blame on him. Sir, pone ala vari country kosam ani anukunna ee exports orders valla అన్ని కంట్రీస్ కి సంబంధాలు రీడిజైన్ అవుతాయా? మాట్లాడితే నేను 3వ ప్రపంచ యుద్ధం ఆపుతానని అంటున్నారు, కానీ యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయి అనేది చర్చ ఉంది కదా. అంటే మోర్ దెన్ ఈ టారిఫ్స్ ఇవన్నీ అండి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండి, ఇంపాక్ట్ ఆఫ్ దిస్ CO2 ఎమిషన్స్ ఆన్ ది ఎన్వైరన్మెంట్. అది దట్ విల్ హ్యావ్ ఎ డ్రాస్టిక్ ఎఫెక్ట్ బికాస్ వీఆర్ అబౌట్ టు రీచ్ ద టిప్పింగ్ పాయింట్. Once we reach the tipping point, we will not think of manufacturing, we'll think only of survival. And our survival, America చేతిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి.
ఓకే, ఇదివరకు పొల్యూట్ చేశారు, ఇప్పుడు వాళ్ళు అంటే నేను ఇంప్రూవ్ చేయరని అనట్లేదండి. వాళ్ళు ఐ థింక్ ఇంటర్నల్ గా ఇంప్రూవ్ చేస్తారు. బట్ ఇంత వారు చెప్పినట్టు వీ హావ్ టు వెయిట్ అండ్ సీ హౌ ద పాలసీస్ టేక్ షేప్ అండి. ఇప్పుడు దేర్ ఇస్ వన్ థియరీ దట్ వన్స్ he starts doing all this, then he will invite all the companies and the brains to come inside the country and set up shop there in America. So Europe, which is not doing well, Japan, even many countries, I think they will try to move towards US. అంటే ఇప్పుడు ఇండియన్స్ కుండే ఐటీ అండ్ టెక్ డ్రీమ్స్ ఏమవుతాయి సార్? షాటర్ ఏమైనా అవుతాయా ఇండియన్స్ కుండే ఐటీ అండ్ టెక్ డ్రీమ్స్? ఇప్పుడు మనం చూస్తున్న పాలసీస్ ప్రకారం చూస్తే ఎస్, డెఫినెట్ గా ఐటీ డ్రీమ్స్ విల్ గెట్ ఎఫెక్టెడ్, అవర్ రియల్ ఎస్టేట్ విల్ గెట్ ఎఫెక్టెడ్, అవర్ మ్యానుఫ్యాక్చరింగ్ విల్ గెట్ ఎఫెక్టెడ్ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ హర్షంత్ ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, అలాగే పుల్లారావు గారితో కూడా మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. చిన్న విరామం, చర్చ కొనసాగుతుంది. అందరూ ఉలిక్కి పడ్డారు.